తపన అనేది ఎన్నో రకాలుగా తీసుకెళ్తుంటుంది మనిషికి. తపన లేకుంటే మాత్రం కృష్ణుడు కూడా ఏం చేయలేడు. ఇంత దూరం రావాలన్న ఆలోచన మీకు వచ్చింది అంటే మీ గత జన్మ సంస్కారం ఇక్కడ తీసుకొచ్చింది. అది చాలా గొప్ప విషయం. చెప్పేవాళ్ళకంటే వినేవాళ్ళు చాలా గొప్పవాళ్ళు అంట. అంత ఇంపార్టెంట్ మీ అందరిది. అలాంటి ఆత్మలు మీరంతా. ఎంత గొప్ప విషయం అది. అందుకే స్వాధ్యాయం అనేది చాలా ఇంపార్టెంట్. వినడము, ఇక్కడ రావాలన్న కోరిక రావడం కూడా మీకు ఎన్నో జన్మల బ్యాలెన్స్ ఉంటే కానీ ఇక్కడ రాలేరు. అలాంటి అద్భుతమైన యోగులు, మహాపురుషులు ఎంతోమంది. సాధునాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం సర్వతీర్థాన్ని వందనం మోక్షదాయకం. అలాంటి సాధువుల దర్శనం చేస్తే ఎన్నో జన్మల దరిద్రం కాలిపోతుంది. అలాంటి ఎనర్జీతో ఉంటారు. స్పర్శనం అంటే వాళ్ళకు ముట్టుకుంటే ఎంతో నెగిటివిటీ క్లియర్ అయిపోతుంది. వాళ్ళ ఆరాలో అలాంటి పవర్ ఉంటుంది. స్పర్శనం పాపనాశనం సంభాషణం సర్వతీర్థాన్ని వందనం మోక్షదాయకం. వాళ్ళు చెప్పింది పాటిస్తే అదే మోక్షము. నేను నాది ఎక్కడ ఉంటుందో అక్కడే బంధం ఉంటుంది. తిరిగి 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 అలసిపోయిన బుద్ధుడు బోధిసత్వ చెట్టు కింద కూర్చున్నప్పుడు అప్పుడే ఆయనకు ఆ శ్వాస మీద ధ్యాస అన్న టెక్నిక్ అర్థమైపోయింది. ఆ శక్తిని తెలుసుకొని అక్కడే కూర్చొని కొన్ని సంవత్సరాలు ధ్యానం చేసి తన గురించి తాను తెలుసుకొని ప్రపంచవ్యాప్తంగా ఆ ధ్యానం అనే ఆనాపానసతి అనే ధ్యానాన్ని ఎంత సింపుల్గా పంచి ప్రపంచవ్యాప్తంగా దాన్ని స్ప్రెడ్ చేస్తే 2500 ఇయర్స్ తర్వాత ఆగిపోయిన ఆ ధ్యానాన్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చి దాన్ని గుర్తుపట్టి ఎక్కడ లేదు సంసారంలోనే నిర్వాణం ఉంది, పిల్లల ఫీజులు కట్టుకుంటా మన మేడంతో టెన్షన్ పడుకుంటా కూడా ఎన్లైటెన్ కావచ్చయ్యా అని సింపుల్గా చెప్పినారు మన పత్రికారు. ఎంత అద్భుతంగా ఉంది. అందరు జీన్స్లు టీషర్ట్లు స్టైలిష్గా ఉంటాము పిరమిడ్ సొసైటీలో, కానీ ఒక్కొక్కరిని కదిలిస్తూ ఒక్కొక్క గనినే ఉంది. ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క సబ్జెక్ట్ వెళ్ళింది. అంటే వాళ్ళ లోపల ఉన్నది బయటికి తీసుకొచ్చింది పత్రికారు. అలా హైదరాబాద్లో 33 ఇయర్స్ కింద నాకు సారు దొరకడము అది నా ఎన్నో జన్మల బ్యాలెన్స్ ఉంటే కానీ నేను సార్తో కనెక్ట్ కావలేదు. పత్రికారిని అర్థం చేసుకోవాలి అంటే పత్రికారు లాంటి గుణాలు మన దగ్గర ఉన్నప్పుడే, పత్రిసార్ లాంటి వాళ్ళే పత్రిసార్ దగ్గరికి వెళ్ళాము. అలాంటి వాళ్ళం మనమంతా. ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యావత్ ప్రపంచమంతా 200 కంట్రీస్లో ఈరోజు మన మెసేజ్ పోయింది అంటే ఎంత సైలెంట్గా వర్క్ చేసుకుంటూ వస్తున్నాము. ఎవ్వరికి అర్థం కాదు అది. అలాంటి అద్భుతమైన ధ్యానాన్ని ఆగిపోకుండా దీన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లే బాధ్యత మనందరితో ఉంది. సైలెంట్ వర్కర్స్గా పనిచేస్తూనే ఉండాలి. జస్ట్ వీఆర్ ద సోల్జర్స్ ఆఫ్ పత్రిసార్, వీఆర్ ద మెసెంజర్స్ ఆఫ్ పత్రిసార్, ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ పత్రిసార్. సార్ ఎక్కడ పోలేదు, బాడీ పోయింది కానీ సార్ మనతోనే ఉన్నారు. ఊరికే బాడీ పోయింది, మధ్యలో వచ్చింది, మధ్యలో వెళ్ళిపోతుంది అంతే. అలాంటి ఆ కాన్షియస్నెస్తో సార్ బాడీ వెకేట్ చేసిన తర్వాత చూస్తున్న నా ట్రిప్స్ అంతా ప్రోగ్రామ్స్ ఎంతో అద్భుతంగా మారిపోయినాయి. ఒక అద్భుతమైన దైవశక్తి మనతో పనిచేయిస్తుంది. దేనికి భయము? ఇంకేముంది సర్చింగ్? మనకేం సర్చ్ చేసేదే లేదు. ఇప్పుడు హాయిగా సాక్షి అయిపో అన్నారు ఆయన. సింపుల్గా ద్రష్ట అయిపో అన్నాడు. చావక ముందు చనిపోవడం అదే మోక్షము అన్నారు. వాళ్లకు ఎలాంటి దోషాల దగ్గరికి రావు. సుదీర్ఘంగా చూడు అన్నాడు. సాక్షిగా అయిపో అన్నారు. అష్టవక్ర గీతలో చెప్పింది ఆయన ఒకటే ఒక పాయింట్. ఆయన జస్ట్ సాక్షిగా అయిపో అన్నారు. పత్రికారు ఏం చేశారు? మనకు గట్టిగా చెప్పి 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 ఆ ధ్యానం నేర్పించి అందరిగా ఒక సాక్షిభూతులుగా తయారు చేస్తారు. సైలెన్స్లో ఎంత శక్తి ఉందా అని నాకు తర్వాత అర్థమైంది. పూజలు అయిపోయినాయి, స్తోత్రాలు అయిపోయినాయి, జపాలు అయిపోయినాయి. తర్వాత నా సర్చింగ్ కంటిన్యూగా ఉండే. రవి గారు అన్నట్టు ఇప్పుడు ఎంతో సర్చ్ చేశారు ఆయన, ఎక్కడెక్కడో తిరిగారు. అట్లా రకరకాలుగా ప్రాక్టీసెస్ చేస్తుంటాము. సర్చింగ్ అనేది ఉంటుంది. ఆ తపన తీసుకెళ్ళి మనకు కరెక్ట్ ఎక్కడ పోవాలో అక్కడ చేర్పిస్తుంది. అట్లా పత్రిసార్తో కనెక్ట్ అయినాక నేను రియలైజ్ అయినాను ఆ రోజు, ఇంతకు మించింది ఇంకేమి లేదు, ఇంకా పరుగులు లేవు. ఇక ఈ కాన్సెప్ట్ని కృణవంతో విశ్వమార్యం సార్ అన్నాను ఫస్ట్ టైమే. విశ్వమంతా జనాల దగ్గర తక్కువ ఉన్నది ఏది అంటే తనతో తాను ఉండడమే మర్చిపోయినాడు మనిషి. బాహ్యంగా జనాల గురించి ఎంతో పని చేస్తున్నాము, ఫ్యామిలీ గురించి ఎంతో చేస్తున్నాం, సొసైటీ గురించి చేస్తున్నాం, కానీ తన గురించి తాను మర్చిపోతున్నాడు. అదే మళ్ళీ కదిలించి మళ్ళీ తెలుపుతున్నారు పత్రికారు.
ధనాని భూమో పశువశ్చ గోష్ఠే భార్య గృహద్వారే జనే శ్మశానే దేహశ్చితయాం పరలోక మార్గే కర్మానుగచ్చతి జీవయక. మనిషి జీవితం నడుస్తుంది ప్రారంధ కర్మలతో. బాగున్నామంటే కారణం మనమే, బాగా లేమన్న కారణం మనమే, ఆరోగ్యంగా ఉన్నామంటే కారణం కూడా మనమే, కోటీశ్వర్లుగా ఉన్నామన్న కారణం మనమే. ప్రతిదానికి ఎవరికి ఏ తలరాత బ్రహ్మదేవుడు రాయడు, నీ కర్మకు నువ్వే బాధ్యుడు అని ఎంత గడ్డనాదంగా పత్రి గారు చెప్తున్నారు. కర్మల వల్లే మన జీవితాలు నడుస్తున్నాయి. అలాంటి కర్మలు ఏం చేస్తున్నాం అనేది మనకు అవగాహన లేకపోవడము, చీకటి జీవితం అంటే అదే, ధ్యానం లేకపోవడం, స్వాధ్యాయం లేకపోవడం, సజ్జన సాంగత్యం లేకపోవడం. అందుకే లోపలంతా ఈగోలు, చీకటి జీవితం నడుస్తుంది. అందుకే ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఏం తింటున్నామో, ఏం చేస్తున్నామో అర్థం కాకుండా సతమతమై అస్తవ్యస్తమైన జీవితం అయిపోయింది మనిషికి ఈరోజు. కారణము బాహ్యంగా చూస్తే బాగానే ఉన్నారు, కానీ డిస్టర్బెన్స్ అంతా ఎక్కడ ఉంది? లోపల ఉంది. మనసు బుద్ధి ఇంబ్యాలెన్స్ అయిపోయింది. లోపలంతా ఇన్నర్ సెల్ఫ్ అంతా ఇంబ్యాలెన్స్ అయిపోయింది. ఆ ఇంబ్యాలెన్స్కి బ్యాలెన్స్ చేయాలి అంటే ధ్యానం తప్ప ఇంకా వేరే మార్గం లేదు. ఎన్నో కోట్లు సంపాదిస్తున్నాం కానీ శాంతి లేదు. ₹1,00,000 పెట్టి బెడ్ కొంటున్నారు కానీ నిద్ర లేదు. పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి కానీ మేడంకి షాపింగ్ చేయడానికి డ్రైవర్ని ఇచ్చి పంపిస్తారు సేట్లు. ఏం జీవితం అయిపోయింది? దానికి కారణము తన గురించి తను మర్చిపోతున్నాడు. కోట్లు సంపాదించిన డబ్బు భూమిలో ఉండిపోయిందంట. ఎంత బాగా చెప్పిందో మనుస్మృతిలో అది. ధనాని భూమో అంటే ఎన్నో కోట్లు సంపాదించిన డబ్బు అంతా ఎక్కడ ఉండిపోతుంది? ఒక రాజు చనిపోయినాక ఆ డబ్బు అంతా భూమిలో ఉండిపోయిందంట. ధనాన్ని భూమో పశువశ్చ గోష్ఠే, అందుకే ఏనుగులు గుర్రాలు ఇప్పుడు కార్లు ఉన్నాయి, అన్ని షెడ్స్లో ఉండిపోతాయి. భార్య గృహద్వారే, భార్య ఎంత దూరం వస్తుంది? డోర్ వరకే వస్తుంది. దేహస్థితయాం పరలోక మార్గే అంటే పంచమహాభూతాలతో వచ్చిన ఈ బాడీ పంచమహాభూతాలు కలిసిపోతుంది కాల్చేమోను. అప్పుడు సోల్ లోపల నుంచి బయటికి వస్తుంది. ఆ సోల్ ఎప్పుడు కాలదు. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దాతి పావక్క నచ్చైనం క్లేశంత పునః శోషతి మారుత. ఆ సోల్ బయటికి వస్తుంది కానీ ఊరికే రాదు, మన బ్యాలెన్స్ షీట్ తీసుకొని వస్తుంది. టోటల్గా మనకు మేజర్ అయిన తర్వాత, ఆధార్ కార్డు వచ్చిన తర్వాత, పాన్ కార్డు వచ్చిన తర్వాత మన కర్మలు స్టార్ట్ అవుతాయి అక్కడి నుంచి. అప్పటి వరకు పేరెంట్స్ ఎనర్జీతో పనిచేస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఓటు హక్కు మనకు వచ్చిందో అక్కడి నుంచి మన ఫైల్ ఓపెన్ అయిపోతుంది. చెడు చేసిన నీదే, మంచి చేసిన నీదే అంటున్నారు. నీ కర్మలకు నువ్వే బాధ్యుడు అని చెప్తున్నాడు. బుద్ధుడు చెప్పింది అదే, పత్రిసారి చెప్పింది అదే. కర్మాను గచ్చతి జీవయేక అంటే ఆ సోల్ మన లెక్కలంతా తీసుకొని వెళ్ళిపోతుంది, పాపాలు పుణ్యాలు. దాని బాధ్యుడు ఎవడిగా? ఎవరు? సొసైటీ కాదు, పేరెంట్స్ కాదు, సమాజం కాదు, ఎవరు కాదు. మన కర్మలకు మనమే బాధ్యులం అయిపోతున్నాము. మీ ఎగ్జామ్ మేము రాయాలా? ఎవరు రాయాలి? గట్టిగా చెప్పాలి. మీ హోంవర్క్ ఎవరు చేయాలి? మీ ఆత్మల్ని ఎవరు ఉద్ధరించాలి? మీ దీపాలను ఎవరు వెలిగించాలి? మీ ప్రాబ్లం ఎవడు సాల్వ్ చేయాలి? మీ దురదలు ఎవడు గోకాలి? ఎవరిది వాళ్ళే గోక్కోవాలని నేర్పించేదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. ఉద్ధరేతాత్మనాత్మానం ఆత్మానం అవసాదయత్. మనల్ని మనమే ఉద్ధరించుకోవడం ఎంత అద్భుతంగా ఉందో. ఫస్ట్ భయం అనిపిస్తుంది. మనం చెప్తే ఎవడింటాడు సార్ అన్న నేను పత్రిసారికి. సముద్రం ఉప్పు నీళ్ళలాగా ఉంది ప్రపంచము, బాగుంది ధ్యానం, మీ జాబ్ ఏదో మీరు చూసుకోండి, నా బిజినెస్ నేను చూసుకుంటా, హాయిగా ఉందాం సార్, వద్దు ఇది అంత గోలా అన్నాను నేను. మన స్పూన్ చిన్నగా ఉంది, సముద్రంలాగా ప్రపంచం ఉంది, అది ఎప్పుడు స్వీట్ కావాలి సార్ అని అడిగితే ఒక్క ఎగ్జాంపుల్ చెప్పారు. పాత రోజుల్లో తాతయ్య స్టిక్ పట్టుకొని నడుస్తుంటే స్టిక్ జారి కింద పడిపోయిందంట. వంగి తీసుకోవాలంటే నడుము నొప్పి, అంత 6 feet హైట్ ఉన్నాడు. కింద పడ్డ స్టిక్ తీసుకోవాలి, ఆయన వంగరాదు. చిన్న మనవాడు పరిగెత్తుకుంటూ వస్తాడు, మా తాతయ్య స్టిక్ కింద పడిపోయింది అని. పరిగెత్తుకుంటూ వచ్చి వంగి ఆ స్టిక్ని ఎప్పుడైతే లిఫ్ట్ చేయడానికి వంగుతాడో ఆ సీన్ చూసి భావంతో తాతయ్య వంగి ఆ బాబుని ఎత్తుకుంటాడు. ఎత్తుకొని కిస్ చేస్తాడు. నా స్టిక్ గురించి నా చిన్న మనమడు పరిగెత్తుకుంటూ వచ్చి వంగి నా స్టిక్ని లేపాడు. అలా ఈ ప్రపంచాన్ని ఉద్ధరించడానికి నేను వంగానయ్యా, నువ్వు వచ్చావు నా దగ్గర అన్నాడు పత్రిసార్. అట్లా కొన్ని లక్షల మంది ఈరోజు పత్రిసార్ దగ్గర వచ్చారంటే ఎంత గొప్ప విషయమో. ఒక్క స్పూన్ పోయి కోటి కంఠాలతో ఈరోజు గర్జిస్తుంది ఆనాపానసతి. దట్ ఈస్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. అద్భుతమైన రెవల్యూషన్ ఇది. ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేసుకుంటూ అద్భుతంగా ఆధ్యాత్మిక ఆత్మ జ్ఞానం గురించి ఇంత గట్టిగా చెప్పే సొసైటీ ఉందంటే ఈ ప్రపంచంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ.
వెజిటేరియనిజం గురించి ఇంత గట్టిగా చెప్తున్నావు అంటే ఎక్కడ ఈ ఆర్గనైజేషన్లో ఇంత గట్టిగా చెప్పలేరు. ఎంత లాజిక్స్తో మనం చెప్తాము. ఎన్ని లక్షల జీవరాశులను ఈరోజు కాపాడే వాళ్ళ మనం అయిపోయినాం. ఈరోజు ఎంత గొప్ప పుణ్యకార్యాలు చేపిస్తున్నారు. కర్మాను గచ్చతి జీవయక అంటే ఎలాంటి కర్మలు చేయాలో ఎలా వాక్క్షేత్రం నేర్పించారు పత్రి గారు. మధ్యలో మన బుద్ధితో మనం ఎలా ఆలోచించాలో కూడా తెలియదు మనకు. ఫస్ట్ ప్రతిదీ డిపెండెంట్గా భయంతో టెన్షన్తో డిస్టర్బెన్స్తో డిప్రెషన్స్తో ఉన్నారు ఈరోజు జనాలు. దానికి కారణము ఈ ధ్యానం వెళ్ళకపోవడమే, ఇలాంటి మాటలు చెవులో పడకపోవడమే. అమృతం లాంటి విషయాలు మనం చెవులో అయ్యాము, విషయం తొందరగా వేస్తాము. విన్నావా అని నీ కోడలు ఏమన్నది నీ గురించి అని అత్తకు చెప్తే ఆ కొంప ఎందుకు నాశనం కాదుగా. నాశనం పట్టించే పని తొందరగా చేస్తాం. డిస్ట్రక్షన్ కన్స్ట్రక్టివ్ వర్క్ చేయాలంటే ఇన్ని సంవత్సరాలు పట్టింది ఈరోజు పిఎస్ఎస్ఎం డెవలప్ చేయడానికి. 30 years టైం పట్టింది. ఏదైనా నిలబెట్టాలి అంటే అంత కష్టపడాలి. తపో ద్వంద్వ సహనం అన్నారు. అందుకే ఆ ద్వంద్వాన్ని సైన్స్ కూడా ఇంత కొండల్లో గుట్టల్లో వచ్చి ఇంత అద్భుతంగా ప్రోగ్రామ్ చేస్తున్నామంటే ఎంత గొప్ప విషయం. ఈ టీం అందరికీ క్లాప్స్ కొట్టాలి గట్టిగా. పక్కనే ఉంది సార్ అని నాకు బైక్ ఎక్కించి 60-70 కిలోమీటర్ తీసుకొచ్చాడు పల్సర్ మీద. ఉమాశంకర్ లక్ష్మీ మేడం వాళ్ళ అబ్బాయి పక్కన. ఇది 70 కిలోమీటర్ నా నడుపోయిందిరా బాయ్, ఏం నడిపిస్తున్నాను. 70-80 స్పీడ్లోకి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి అక్కడ అయిపోయింది అనుకున్నా. అరుణాచలం టెంపుల్ దగ్గర దించితే ఇంకా ఆయన నిలబడ్డాడు అక్కడ. ఇక్కడ నుంచి మనకు బస్సు వస్తే బస్సులో పోవాలి సార్ అన్నాడు. ఆ డొక్కు బస్సు అరే రే రే చిన్న ఊర్లో ఆ బస్సు ఇట్లా ఊగుతుంది మొత్తం. అక్కడ ఆగిన గంట సేపటికి ఒక బస్సు వచ్చింది. ఆ బస్సు ఎక్కి ఇంకో చోట దిగినాం. అక్కడ ఇక్కడ నుంచి ఇంకెంత ఇంకో 6-7 కిలోమీటర్లు ఉంటుంది సార్ అంటున్నాడు. ఇక్కడ నుంచి ఎట్లా పోదా అంటే ఇంకో ఆటో వస్తుంది అన్నాడు. ఇంత లోపల వచ్చి ఇంత అద్భుతంగా ఇంత పెద్ద ప్రోగ్రామా, స్వర్గం చూస్తున్నాం ఇక్కడ మనం. ఎంత అద్భుతంగా ఉంది. ఇట్లా ఊరూరు తిరిగి క్లాసులు చెప్తామని మొక్కుకున్నారా సార్ అని అడిగింది ఒక మేడం నాకు. నేనన్నా అమ్మ నీకు కూతురు ఉందా అన్నాను. ఉంది సార్ అన్న, బీటెక్ చదివిందంట. చదివింపులు వస్తాయని పెళ్లి చేస్తావా అమ్మ నీ కూతురికి అన్న. అట్లెట్లా సార్ చెయ్యాలి కదా అన్న, ఈ పని కూడా చెయ్యాలి. అదే పత్రి సార్ శిష్యులు చేస్తారంతే, ఎక్కడికైనా వెళ్ళిపోతారు. ఆల్మోల్ గట్టిగా కొట్లాట అవుతుంది మా కాలనీలో. తెలంగాణ కప్పులు అది ఎంత గట్టిగా అరుస్తుంది అంటే నీ ముఖం మండ, నీ బతుకు తేడా, నీకు పెళ్ళి చేసుకున్నా నా లైఫ్ ఎట్లయిపోయింది, ఎప్పుడన్నా చెటాకు మల్లెపూలన్నా తెచ్చినావరా, నీ జీవితం నా కర్మ నువ్వు దొరికినావు అని అంటే వీడు ఇట్లా నోరిపి వింటున్నాడు అంతే. భార్య తిడుతుంది గట్టిగా. ఎదురింటోడు రోజు మల్లెపూల వర్షం చేస్తాడు, ఎప్పుడన్నా చెటాకు మల్లెపూలు తెచ్చినావు, 10 years అయింది పెళ్ళి అయ్యి అంటే వాడు ఏమంటున్నాడు, వాంది మల్లెపూల వ్యాపారమే, అమ్మినన్నే అమ్ముతాడు, మిగిలిన ఎందుకు పడేయాలి అని తెచ్చి భార్య మీద వేస్తాడు. నాదేమో కారం పొడి వ్యాపారం, నేనేం చేయాలి అన్నాడు. ఇక ఆ గొడవ కంటిన్యూ నడుస్తుంది. నాకు ఫోన్లు వస్తున్నాయి, వినబడతలేదు, డిస్టర్బెన్స్ వస్తుంది. మెల్లిగా దిగిపోయి అమ్మ ఒక గంట సేపు అయింది, నీ సంస్కృతం బాగా వినబడుతుంది, ఆలు మొగలు అన్నప్పుడు ఇలాంటి జరుగుతుంటాయని అంటే ఆమె ఆ బీపీ అవుతలేదు ఆమెకు. నీకు ఒక మంత్రం చెప్తామ్మా ఇక్కడ రా అని చెవులో ఒక మంత్రం చెప్పిన. ఆలు మొగలు అన్నప్పుడు చిన్న చిట్క అవుతుంటాయమ్మా, మెల్లగా సర్దుకొని పోవాలి అన్నాను. చెప్పి ఇంటికి వచ్చిన 10 నిమిషాలకు వాళ్ళ ఆయన ఫోన్ చేసి ఏం చెప్పినావు సార్ మా మేడం కన్నా. సర్దుకొని పోవాలి సార్ అని చెప్పిన అంటే బంగారంతో సహా అన్నీ సర్దుకొని వెళ్ళిపోయింది ఆమె. ఏం చేయాలి? చెప్పినోడిది ఏమైనా తప్పు ఉందా అక్కడ? ఏమైనా తప్పు ఉందా? ఏం లేదు. వినేవాళ్ళదే తప్పు. సర్దుకొని పోమంటే అట్లా పోతుందా? ఇట్లా రకరకాల జనాలు కలుస్తుంటారు మనకు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క అస్సలు అద్భుతంగా ఉంది లైఫ్ అయితే. చదువుకున్న వాళ్ళు, చదువులేనోడు, డబ్బు ఉన్నోడు, డబ్బు లేనోడు, ఈగోయిస్టిక్, అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నా నేనైతే. ముఖాలు చూసి మంగళారతి పాడతా. తెలంగాణ ఉంది నేను పక్కగా. ఏందిరా బాయ్ నమస్తే అనేటోళ్ళం మేము. అట్లా స్పిరిచువాలిటీలో ఇంత ఎంజాయ్మెంట్ ఉన్నదనేది ఎవరికి తెలియదు. దాన్ని బట్టి తొక్కి తొక్కి సపరేట్ చేసి ఇది చాలా పెద్ద మహాసముద్రం లాంటిది. హర్షట వర్గాలను జయించాలంటే ఏం చేయాలో అనుకున్నా నేను. ఎన్ని పెద్ద జటాలు ఇడవాలో అనుకున్నాను. హర్షట వర్గాలను జయించాలంటే ఎంత సింపుల్ టెక్నిక్ అర్థమైంది నాకు.
ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచనలు బాగా వస్తుంటాయి సార్, ఏం చేయాలి అని ప్రతి ఒక్కళ్ళ డౌట్ ఇది. వస్తాయి, ఎప్పుడు లేని ఆలోచనలు అప్పుడే వస్తాయి. చేసే అలవాటు బాగా అయింది మనకు, చేయకుండా ఉండాలంటే పెద్ద కష్టం అది. ఏది చేయకుండా ఉండడమే ధ్యానము, అది కాదు మనతో. ధ్యానం లేని మనసు కోతిలాగా ఉంటుంది, ధ్యానంతో కూడుకున్న మనసు ఆంజనేయ స్వామిలాగా ఉంటుంది. ఏకసంతగ్రహిగా అవుతాము. అట్లా థాట్స్ వస్తూ ఉంటాయి సార్, ఏం చేయాలి, 10 years అయింది ఇప్పటికీ ధ్యానం కుదరదు సార్ అని అడుగుతుంటారు నాకు. అమ్మ, నువ్వు చేసే మిస్టేక్ ఏంది నీకు చెప్తానంట. నీ ఇంటికి అల్లుడు వస్తే ఎవ్వరూ మాట్లాడొద్దు, అట్లా చూస్తూ ఉండాలి. తిను, కూర్చో, తాగు, ఏమనొద్దు, అన్నీ అట్లే చూడాలి. బావలు, బామ్మర్దులు అందరూ, మామ, అత్త అందరు అట్లే చూడాలి. వాడు చూస్తాడు, వచ్చి గంట అయింది, 2 గంటలు అయింది, 3, ఒక్కడు మాట్లాడతలేడు. ఎట్లుంటే నేను చెప్పులు చేతిలో పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన. రెస్పాన్స్ ఇస్తే పెరుగుతుంది. ఎప్పుడు వచ్చిన ఆలోచన రెస్పాన్స్ ఎక్కువ ఇస్తాం. చందన బ్రదర్స్ కనిపించగానే మురిసిపోవద్దు. పట్టు చీరలు వేస్తాడు, 10,000 అంటాడు, 8,000కి మా చీరాలలో దొరుకుతాయి అనొద్దు. మరి బార్గెనింగ్ చేయొద్దు, మనం చేసే తప్పు అక్కడ అదే. షాప్లో కస్టమర్ వస్తే నేను వాట్సాప్ పట్టుకొని కూర్చుంటే వాడు ఉంటాడా? వెళ్ళిపోతాడు. జీవితంలో వచ్చే బాధల్ని సుదీర్ఘంగా చూడండి, ఈజీగా అట్లా వెళ్ళిపోతుంది. అదే ఏదైనా అంతే. బాడీలో నొప్పి వస్తుంది, 3 గంటలు కదలకుండా కూర్చున్నాము అంటే ఎక్కడో నొప్పి వస్తుంది. నొప్పి మనకంటే గొప్పది కాదు, దాన్ని చూడండి. దాన్ని దాటేస్తే 10 గంటలు 18 గంటలు కూర్చున్నాను నేను ఒకసారి ధ్యానంలో. అప్పుడు నా గత జన్మ చూసుకున్నాను, నా పర్పస్ ఆఫ్ లైఫ్ చూసుకున్నాను. ఎంత అద్భుతంగా ఉందో. మా అమ్మ కూర్చుంటుంది 75 years, రాత్రి కూర్చొని పొద్దున్న లేస్తుంది. ఆ ఇల్లు ఇక దేవాలయంగా, ఆశ్రమంగా మారిపోతుంది. ప్రతి ఇల్లు ఒక దేవాలయం కావాలి, ప్రతి ఇల్లు ఒక ఆశ్రమం కావాలి. ప్రతి ఇంట్లో ఉండేది జనాలు కాదు, రాక్షసులుగా జీవిస్తున్నారు, మాంసభక్షణ చేస్తున్నారు, అస్తవ్యస్తంగా ఉన్నాయి ఈరోజు ఫ్యామిలీస్. అంటే కారణం ఆ ఇంట్లో ధ్యానం పోలేదు, ఆ ఇంట్లో ఇలాంటి విచారం పోలేదు. ఆ విచారాన్ని తీసుకెళ్లే పనే మనం అందరం చేయాలి. ఊరు వాడవాడల్లో, పల్లెల్లో జనాలుగా తీసుకెళ్లే పని మన అందరి బాధ్యత ఇది. బట్టలు లేకుంటే బట్టలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, బ్లాంకెట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఇండ్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, అన్నీ ఇస్తున్నారు. కానీ ఆత్మజ్ఞానం ఇచ్చేవాడు ఎవడు లేడు. మనం తిరుగుతున్నాం, ఏం లేదని చెప్పడానికి ఊరు తిరుగుతున్నాం మనం. అంతా శూన్యమే. శూన్యంలో ఇంత శక్తి ఉందని మనకు అర్థమైపోయింది. అది ఎంత అద్భుతం ఉంటుంది. లేజితనం మన దగ్గర పెద్ద ప్రాబ్లం ఇది. సండే రాగా నిండా కప్పుకొని పండుకుంటాం మనం ఇంట్లో. 30 yearsలో సండే రోజు నేను ఇంట్లో భోజనం చేయలేదు ఎప్పుడు. అంత నిష్ఠతో పనిచేశాను. సండే రోజు నరేంద్ర ఎక్కడ ఉంటాడంటే ఏ పంజాబ్, ఏ రాజస్థానో, ఏ గుజరాత్, ఏ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, తెలంగాణలో, రాయలసీమలో ఎక్కడో ఉంటాను. ఆ నిష్ఠ అనేది నాకు ఒక మంచి నా బోధన సాధనగా మారిపోయింది. చెప్పి ఇంత స్ట్రాంగ్ అయిపోయినాను నేను. సాతత్యం కావాలి. స్వాధ్యాయం మా ప్రమద. కొడాయిల కింద ఒక రాయి ఉంటుంది, ఆ రాయికి రౌండ్ షేప్ ఉంటుంది. ఎవడు చేశాడంటే ఎవడు చేయలేడు. అయిపోయింది. ఎప్పుడైంది తెలియదు, కానీ అయిపోయింది. అక్కడ బిందెలు పెట్టి ఒక రౌండ్ షేప్ వస్తుంది. అంత గట్టి రాయికే షేప్ వచ్చింది అంటే చైతన్యంతో ఉన్న మనకెందుకు రాదు షేపు? క్లాసులు విని జీవితానికి ఒక షేప్ వస్తుంది. అందుకే పత్రి సార్ కొట్టి ఇట్లా తయారు చేస్తున్నాడు మనకు. దట్ ఈస్ పత్రి సార్. విన్నది చెప్పి బుద్ధుళ్ళుగా అయిపోయినాం ఈరోజు. అందరి జీవితాలను బాగా చేస్తూ మన జీవితాలు బాగా అయిపోయినాయి. దట్ ఈస్ ద లా ఆఫ్ కర్మ. బాల్ ఎంత బాగా త్రో చేస్తామో అంత బాగా రిటర్న్ వస్తుంది. 30 yearsలో ట్యాబ్లెటే తెలియదు మనకు, భయం తెలియదు, ఈర్ష్య తెలియదు, ద్వేషం తెలియదు, ఏం తెలియదు. ఆ గుణాలు ఎట్లుంటాయో కూడా తెలియదు. ఆ మొలకలు రాకముందే యాసిడ్ పోసాడు పత్రి సార్ 20 years ఏజ్లోనే. ఎంత అద్భుతంగా ఉంది ఈరోజు లైఫ్. మన ఇంట్లో కరెంట్ లేదన్న బాధ ఉండదు, ఊరంతా పోయిందా అని చూస్తాం ముందు. అందరికి కరెంట్ పోతే అప్పుడు నిమ్మలం అయిపోతుంది. ఎంత రిలాక్స్గా అయిపోతాం మనం. చిన్న బాబు ఏడుస్తున్నాడని వాళ్ళ నాన్నమ్మ పరిగెత్తుకుంటూ పోతుంది, మొక్కల నొప్పులు పెట్టుకొని కూడా, నా మనమడు ఏడుస్తున్నాడని. పోయి చూస్తే పక్కింటి మనవాడు అంట, మన మనమడు కాదు, రిలాక్స్. ఎవడు ఏమన్నా అయిపోని నాకేందంట అనుకుంటాం. పత్రిసారి అట్లా అనుకుంటే మనం ఇంతమంది తయారయ్యే వాళ్ళం ఈరోజు. 365 days ఆయన ఇంటి గడప దాటాడు మన గురించే. 365 days మన గురించి ఆయన దిగి పనిచేశాడు. చిన్న పిల్లల్ని ఎత్తుకున్నట్టు ఎత్తుకుంటేనే ఈరోజు పిరమిడ్ సొసైటీ రేంజ్లో పెరిగింది. బయటకు వచ్చారు ఆయన.
ఒక స్పిరిచువల్ సైన్స్ని నేర్పించారు, స్పిరిచువల్ సైంటిస్టులుగా తయారు చేశాడు. గురు శిష్యుల సంబంధం లేదు అక్కడ. మాస్టర్స్గా క్రియేట్ చేసిన గొప్ప సంస్థ ఏదైనా ఉందంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. ఎంత బాగుంది ఇది. నాకు వెళ్ళిపోవాలనిపించింది. ఎప్పుడైతే నేను రియలైజ్ అయినానో, ఇంట్లోకి ఎవ్వరు చెప్పకుండా పారిపోదాం అనుకున్నా హిమాలయస్కి. ఆ ఫ్రెండ్కి కాలు మొక్కాలి ఇప్పటికీ. కూర్చోబెట్టి నాకు రైల్వే స్టేషన్లో గంట సేపు కౌన్సిలింగ్ ఇచ్చాడు. అన్నా నువ్వు ఏం చేస్తున్నావు అని. ఏం లేదన్నా, ఇదంతా మాయా అని తెలిసిపోయింది అన్నాడు. ఆవులా పని చేస్తున్నావు అన్నాడు. ఆవులా పని చేస్తున్నావు అన్నాడు. ఏం చేయాలన్నా అంటే, పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకి ధ్యానం ఎవడు చెప్పాలి, నువ్వు పెళ్లి చేసుకొని ఉంటేనే నీ మాటలు వింటారు అన్నాడు. అప్పుడు పెళ్లి చేసుకున్నా నేను మళ్ళీ. అదొక స్థితి వచ్చింది నాకు కూడా. పెళ్ళి కాకముందే సన్యాసి అయిపోయినా నేను. పత్రిసారికి అడిగితే, నీ మాట వినాలంటే నువ్వు పెళ్ళితో ఉండు అన్నాడు. డబ్బు ఉన్నోళ్ళకి క్లాసులు చెప్పాలంటే నువ్వు బిజినెస్ పట్టుకో అన్నాడు. చదువులు ఉన్నోళ్లకు క్లాసులు చెప్పాలంటే నీ దగ్గర చదువు ఉండాలి అంటే అప్పుడు ఎంఫిల్ దాకా పోయినాం. మళ్ళీ అవసరమే లేదు. ఇదంతా మాయా అని తెలిసినా కానీ మాయలో ఉండి మాయను జయించుకున్న మాస్టర్సే పిరమిడ్ మాస్టర్స్. ఎంత అద్భుతం ఉంది. చాలా అద్భుతమైన గురువుతో ఉన్నాం మనం. ప్రాపంచికము ఏది ఎంబడి రాదు, ఇది మాయా, ఇది మనతో ఉంటే మన ఆధ్యాత్మిక వికాసం కాదు అనిపించేది నాకు. కానీ ప్రాపంచికము అంటే ఇహలోకము, ఆధ్యాత్మికం అంటే పరలోకము. పరలోకం పోవాలంటే ఇహలోకం బాగుండాలి. ఇంట్లో భార్య గయ్యాలి భార్య ఉంటే నేను ఇన్ని ఊర్లు తిరిగేవాడినా. అది రూట్స్, ఇది చెట్టు. అది మాయా, ఇది సత్యము. అది కనిపిస్తుంది, ఇది కనిపించదు. అది ఫిజిక్స్, ఇది మెటాఫిజిక్స్. అది బాగుండాలంటే ఇది బాగుండాలి, ఇది బాగుండాలంటే అది బాగుండాలి. రెండు, భోగము యోగము రెండింటిని కలిపి నడిపించేదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. రెండింటిని బ్యాలెన్స్గా ఎట్లా బ్యాలెన్స్ చేయాలని నేర్పించాడు పత్రి సార్. ధ్యానంతోనే వస్తుంది అదంతా. 30 years నుంచి చూస్తున్నా మీ బాడీ అట్లే ఉంది సార్ అంటారు. నా మైండ్ అట్లే ఉంది కదా బ్యాలెన్స్గా. మైండ్ బ్యాలెన్స్గా ఉంటే బాడీ బ్యాలెన్స్గా ఉంటుంది. ఇంబ్యాలెన్స్ ఇక్కడ అవుతుంది. ప్రపంచం చెడిపోయింది అంటారు. ఏం చెడిపోలేదు, బుద్ధి చెడిపోయింది అంతే. రాక్షస వృత్తితో నిండిపోయిన లోపల సంస్కారం అంతా రాక్షస వృత్తితో ఉన్నప్పుడు దైవవృత్తి ఎక్కడొస్తుంది వాళ్లకు. అందుకే వాళ్ళ చెవులో వాళ్లకు లోపల దిగేదాకా సబ్కాన్షియస్ మైండ్లో కూర్చునే వరకు మనం చెప్తూనే ఉండాలి. పోవాలి, చెప్పాలి 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 చెప్పాలి. చెప్పి 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 మనం ఎంతో స్ట్రాంగ్ అయిపోతాం. 30 years బ్యాక్ సార్ని చూసిన ఫస్ట్ టైము మొన్న 22 July 24th రోజు పోయిన సారు. అప్పుడు నరుడుగా ఉన్న పత్రి సారు నారాయణుడిగా వెళ్ళిపోయినాడు. ఆయన సాతత్యంగా పనిచేశాడు. ఆయన ఇట్లా పనిచేస్తే ఏమొస్తుంది సార్ అని నేను పిచ్చి పిచ్చి క్వశ్చన్లు లేవండి. అప్పుడు పిల్లలు ఎవరు లేరు సార్ దగ్గర. సొసైటీ లేదు, ఆర్గనైజేషన్ ట్రస్ట్ లేదు, ఏం లేదు. బ్యానర్ కట్టాలని డబ్బులు లేవు, కారులో పెట్రోల్ వేద్దామని డబ్బులు లేవు. ఆ పొజిషన్లో ఉన్నప్పుడు చిన్న చిన్న పిల్లలు, అంత 10th ఇంటర్ పిల్లలు సార్ శిష్యులు. అప్పుడు హైదరాబాద్లో సార్కి చెప్పాను నేను, ఇట్లా తిరిగి చెప్తే ఏమొస్తుంది సార్, మనకు బాగుంది ధ్యానం, మనం చేసుకుందాం ఇంట్లో, మన పనులు చూసుకుందాం సార్ అంటే, సెల్ఫ్లెస్ లవ్ టువర్డ్స్ గాడ్ అన్నాడు ఆయన. సెల్ఫ్లెస్ లవ్ టువర్డ్స్ మెడిటేషన్, సెల్ఫ్లెస్ లవ్ టువర్డ్స్ యూనివర్స్, సెల్ఫ్లెస్ లవ్ టువర్డ్స్ పిరమిడ్ సొసైటీ, సెల్ఫ్లెస్ లవ్ టువర్డ్స్ దిస్ ఆంధ్ర పీపుల్ అన్నాడు. సెల్ఫ్లెస్గా బాగానే ప్రేమించాలని చెప్తున్నావు కానీ మనకేందంట అన్నా నేను. ఇది తెలియదు, పని చేసుకుంటూ పోవాలి అన్నారు. ఒక్కసారి చిన్న ఎగ్జాంపుల్, తల్లి కొడుకులు ఒక గుడిసెలో ఉండేవాళ్ళు. కొడుకు అంటాడు, ఒక్కసారి రాజు దగ్గర కూర్చొని మాట్లాడాలని ఉందమ్మా నాకు అంటాడు. ఏం నీకు మెంటల్ అయిందా అంటది వాళ్ళ అమ్మ. రాజు ఎక్కడ, మనం ఎక్కడ, అది హైలీ ఇంపాసిబుల్, మనకు కుదరదు, అది ఏదో లేబర్ పని చేసేవాళ్ళం, చిన్న గుడిసెలో ఉండేవాళ్ళము అంటారు. లేదమ్మా ఒకసారి నాకు రాజు దగ్గర కూర్చోవాలని ఉంది అంటే, నీకు ఒక ఐడియా చెప్తా, అది చేస్తే నీకు ఆ ఛాన్స్ వస్తుంది అంటది. ఏం చేయాలమ్మా అంటే, ఊరవతల గెస్ట్ హౌస్ కడుతున్నాడు రాజు. ఆ గెస్ట్ హౌస్కి లేబర్ వర్క్ అంతా మన ఊరోళ్ళు పోయి పనిచేస్తారు, నువ్వు కూడా రోజు పోయి పని చేయి కానీ డబ్బులు తీసుకోకు, సాయంత్రం పేమెంట్ ఇస్తారా, తీసుకోకుండా వచ్చేయి అంటాడు. ఏముందమ్మా నేను చేస్తాను అంటాడు. నిష్కామ కర్మలో శక్తి ఎట్లుంటుంది చూడండి. రోజు పోయి పని చేస్తున్నాడు, సాయంత్రం పేమెంట్ ఇస్తున్నారు. నాకు వద్దు సార్ అంటాడు.
పని చేసినాక డబ్బులు వద్దని వాడు ఎక్కడైనా కనిపిస్తాడా? వారం 10 రోజులు 15 రోజులు 20 రోజులు నెల అయిపోయింది, వీడు పేమెంట్ ఇచ్చాడు పరిచయం, వీడికేంది ఇంత బాగా పని చేస్తున్నాడు కానీ డబ్బులు తీసుకోవట్లేదు అని మెల్లిగా పోయి రాజుకు చెప్తాడు. ఎవడో ఒక అబ్బాయి ఉన్నాడు సార్, ఒక 18-20 ఇయర్స్, చాలా బాగుంటాడు, ఎంత బాగా పనిచేస్తున్నాడు కానీ డబ్బులు తీసుకోవట్లేదు సార్ అంటారు. అంత బాగా పనిచేసేవాడికి కూలి పని ఎందుకు చెప్తున్నారు? అవన్నీ ప్రమోషన్ ఇవ్వండి, ఇంటి పని మంచిగా పెట్టుకుందామని అక్కడి నుంచి ఎత్తుకొస్తారు ఇంట్లోకి వచ్చి ఇంట్లో పని చేస్తూ ఉంటాడు. ఎట్లా అయిపోతాడంటే ఒక 6 నెలలు అయిపోతుంది. ఆ రానికి వీడు కనిపించకుండా టెన్షన్ అయిపోతుంది. ప్రతి పని పర్ఫెక్ట్గా చేసేవాడు. 6 నెలలు అయిపోయింది కానీ శాలరీ తీసుకోవట్లేదు. 2 నెలలు 3 నెలలు 6 నెలలు అయిపోయింది. రానికి ఏం ఐడియా వస్తుందో మెల్లగా రాజు చెవులో మంత్రం అవుతుంది. ఏమండి ఒక మాట అడగాలనుకుంటున్నా అంటది. ఏంది అంటాడు. మన ఇంట్లో వాడు బాగా చేస్తున్నాడు కానీ ఎంత బాగున్నాడంటే వాడు కనిపించకుండా నాకు టెన్షన్ అయిపోతుంది, నాకు ఒక ఐడియా వచ్చింది అంటాడు. ఏంది అంటే అప్పుడు అంటాడు రాజు, రాణి అంటది, వాడికి పని మనిషిగా చూడాలంటే నాకు బాగా అనిపిస్తలేదు అంటది. ఏం చేద్దామంటావు అంటాడు కేసీఆర్ అన్నట్టు. ఏం చేద్దామంటావు అంటాడు. ఏం లేదు, మనకు ఎట్లాగో పిల్లలు లేరు కదా, వాడిని దత్తత తీసుకుంటే బాగుండదా అంటాడు. అబ్బా ఎంత బాగుంది ఐడియా అంటాడు రాజు. సెల్ఫ్లెస్ కర్మ చూడండి. కూలోడు ఇంట్లోడు అయినాడు, ఇంట్లో పని మనిషి పోయి పిల్లలు లేనందుకు వీళ్ళ కొడుకుగా వీళ్ళు డిసైడ్ అయిపోయి పెద్ద ప్రోగ్రామ్ అరేంజ్ చేద్దాం, అందరికి భోజనాలు పెడదాము, స్టేజ్ మీద రాజు రాని ఆ అబ్బాయి కూర్చున్నాడు. జనాలంతా ఉంటారు, వాళ్ళ అమ్మ చినిగిపోయిన చీరలో ఉంటుంది అక్కడ. ఒక్కసారి మా మమ్మీని కలిసి వస్తా సార్ అంటాడు వీడు. నువ్వు గ్రేట్నెస్ కాదు, మీ అమ్మతో మేము కలుస్తామని రాజు రాని ఆ బాబుతో సహపోయి వాళ్ళ అమ్మ దగ్గర ఆమెతో మాట్లాడతారు, కలుస్తారు. అంటే అప్పుడు వాళ్ళ అమ్మ అంటది, నేను చేసింది ఏం లేదు, వానికి ఒక ఐడియా చెప్పినా సార్, ఏది ఆశించకుండా నువ్వు పని చేసుకుంటూ పో, రిజల్ట్ ఒక రోజు వస్తుంది. అలా నేను చెప్పింది ఒక మంత్రంగా పాటించి పని చేసుకుంటూ పోయినాడు. ఈరోజు ఒక రాజు కొడుకుగా అయిపోతున్నాడు. అంటే అప్పుడు రాజు అంటాడు, ఎట్లాగున్నా ఏజ్ అయిపోయిందమ్మా, ఈ రాజ్యాన్ని పరిపాలించాలంటే ఈ సీఎంగా నేను ఉండాలంటే నాతో కాదు, ఈ రోజు నుండి సీఎం నేను కాదు వీడే అని చెప్పేసి డిక్లేర్ చేస్తాడు. నరుడుగా ఉన్నాడు నారాయణుడిగా అయిపోయినాడు, జీవుడిగా ఉన్నాడు శివుడిగా అయిపోతాడు. అంత పవర్ ఉంటుంది నిష్కామ కర్మలో. సెల్ఫ్లెస్ లవ్ టువర్డ్స్ గాడ్, సెల్ఫ్లెస్ లవ్ టువర్డ్స్ స్పిరిచువాలిటీ. ఆ సేమ్ ఎగ్జాంపుల్ పత్రికారులో మనం చూడవచ్చు. 30 years బ్యాక్ చూసిన పత్రికారికి ఒక్క శ్లోకం ఒక్క మంత్రం వచ్చేది కాదు. అలాంటి ఆయన బ్రహ్మసూత్రాల గురించి వేదాల మీద ఎంత అద్భుతంగా మాట్లాడారు. తర్వాత ఇంగ్లీష్లో రాసుకొని బ్యాగ్లో పెట్టుకునేవారు. బ్రాహ్మిన్స్ ఫ్యామిలీలో పుట్టి మీరు మంత్రాలు నేర్చుకోలేదు ఏంది సార్ అన్నాను. యజ్ఞోపైతం ఉందా సార్, అవన్నీ నేను పెట్టుకొని అన్నాడు. కట్టు బొట్టు జుట్టు నా దగ్గర ఉండదు అన్నాడు. అబ్బా ఇది బాగుంది అనుకున్నా. యజ్ఞోపైతం ఉండదంట, బొట్లు ఉండవు, జుట్లు ఉండవు అన్నాడు. అబ్బా ఏం స్టైలిష్గా దొరికినావు సార్ నువ్వు అన్న. ఇంకో 4 ఉండొద్దు, నువ్వు ఏం అనుకో అంటే చెప్తా అన్నాడు. చెప్పు సార్ అన్న, నీ దగ్గర అంత బ్రహ్మజ్ఞానమే, నువ్వు ఏం చెప్పినా అది కరెక్టే ఉంటుంది సార్ అంటే. సిగ్గు శరం చీము నెత్తురు ఉన్నోడు నా దగ్గర ఉండడు అన్నాడు. అబ్బా ఏం తిడుతున్నావు సార్ అన్న. సిగ్గు శరం చీము నెత్తురు ఉండాలి కదా సార్ అంటే అది ఉన్నోడు ఎప్పుడు బాగుపడాడు, ఆధ్యాత్మికంగా ఎదగలేడు, చిన్న పిల్లలాగా ఎంజాయ్ చేసేవాళ్ళమే మనం అంతా అన్నారు. అసలు అలాంటి గురువు దొరకడిగా మనకు. పత్రి సార్ ఆ పర్సనాలిటీ మల్టీ డైమెన్షనల్. ఆయన ఒక్కొక్క మాట ఒక్కొక్క ఐడియా, ఆయన వేసిన ఒక్కొక్క అడుగు అద్భుతమైన మాస్టర్ ఆయన. అలాంటి పత్రికారితో మనం ఉన్నామంటే ఎంత గొప్ప వాళ్ళం మనం. కరెక్టే కదా? చేయలేపండి, ఇట్లా తింపండి, గట్టి కొట్టుకోండి శబాష్ అని. మీకు మీరే అప్పో దిప్పో బాగా అన్నాడు పత్రి సార్. ఎవరు వాళ్ళే కడుక్కోవాలి అన్నాడు. లేకుంటే ఎండిపోతుంది అన్నారు. అసలు నిజంగా ఆయన ఎంత విచిత్రమో. ఒక ఊర్లో నాకు క్లాస్ గురించి పిలిచారు, పౌర్ణమి ధ్యానం. 2 months తర్వాత డేటు నేను షాప్లో బిజీ ఉంటే నాకు ఫోన్ వచ్చింది. సరే అమ్మ పెట్టుకోండి అన్నాను. నేను నోట్ చేసుకోలేదు, ఏం లేదు. పౌర్ణమి నైట్ ప్రోగ్రామ్, 2 months తర్వాత డేట్ ఏదో వారం ఏదో కూడా తెలియదు. దగ్గర వచ్చాక నాకు గుర్తు చేయమ్మా అన్నాను. సరే అని ఫోన్ పెట్టిన ఒక 1 week తర్వాత ఇంకో ఫోన్ వచ్చింది. సేమ్ డేట్, అదే పౌర్ణమి ధ్యానం. మాకు క్లాస్ కావాలి సార్, మీరు రావాలి అని అడిగితే, సరే అమ్మ పెట్టుకోండి కానీ నాకు గుర్తు చేయండి మళ్ళీ అన్నాను. షాప్లో బిజీ ఉంటాను, నాది రెడీమేడ్ బిజినెస్ నాది. సేమ్ డేట్ సేమ్ టైం ఇద్దరికి ఇచ్చేసినాం.
కరెక్ట్ ఆ డేట్ దగ్గర వస్తుంటే ఇద్దరు ఫోన్లు చేస్తున్నారు. మీరు ఓకే అంటేనే కదా సార్ మేము అంతా ప్రిపేర్ అయినాము, ₹1,00,000 ఖర్చు పెట్టి కళ్యాణ మండపం బుక్ చేసినాం, భోజనాలు అంతా రెడీ చేసుకున్నాం, మీరు రాకుంటే ఎట్లా సార్? నాకు తెలియదమ్మా, మీకు నేను నోట్ చేసుకోలేదు, ఇది జగ్గయ్యపేట వాళ్ళకి ఆల్రెడీ చెప్పినాను, విజయవాడకంటే మీరన్నా క్యాన్సిల్ చేయండి అంటే లేదు. జగ్గయ్యపేట విజయవాడ రెండు ఒకటే డేట్ ఒకటే టైం. అసలు ఏం అర్థమవుతలేదు ఏం జరిగింది ఇట్లా అని. ఇక రేపు వెళ్ళాలి, నేను ఎక్కడ పోవాలి అర్థమవుతలేదు. మేమైతే క్యాన్సిల్ చేయం సార్, మీరు వస్తున్నారు అంటారు, ఫోన్ కట్ చేస్తారు. మొత్తానికి ఆలోచించిన బాగా. విజయవాడ అయితే చాలాసార్లు ప్రోగ్రామ్స్ అయినాయి, జగ్గయ్యపేట ఎప్పుడు పోలేదు. కొత్త వాళ్ళతో కలవచ్చు డిసైడ్ అయిపోయి జగ్గయ్యపేట వెళ్ళిపోయి వాళ్ళతో భోజనం చేసి నైట్ డయాస్ ఎక్కితే 6 గంటలు కంటిన్యూస్గా క్లాస్ చెప్పి మార్నింగ్ 4:30కి ప్రోగ్రామ్ అయిపోయింది. మెల్లి ఆ కార్ ఎక్కి హైవే ఎక్కుతున్నాను, విజయవాడ నుంచి ఫోను, ఏం క్లాస్ సార్ మీది అని. ఏం క్లాస్ అమ్మా అన్నాను. ఎంత అద్భుతం ఉంది సార్ మీ క్లాసు. నా డ్రెస్ ఎట్లుందమ్మా అన్నాను. మెరూన్ ఫ్యాన్సీ డ్రెస్ ఉండేది. మీ క్లాస్ మీ కలర్ కూడా బాగుండేది సార్ అంటారు. నేను పరిచాను, పక్కన కూర్చొని భోజనం చేసినాం కదా సార్ అంటారు. నేనున్నా ఇక్కడ, అక్కడే వాడు. నాకు టెన్షన్ అయిపోయింది, అక్కడే వాడు ఉన్నాడు అంటే. పక్కన కూర్చొని భోజనం చేసినాము, భోజనం తర్వాత చక్కెరకాయలు తీసేసి మీరు తినలేరు సార్, నువ్వు తినమ్మా నా ప్రసాదం అని ఇచ్చేసినారు నాకు. నేను ఇచ్చింది ఇక్కడ, అక్కడే వాడు ఇచ్చాడు. అర్థం కాలేదు. హైదరాబాద్ దాకా ఎంటర్ అవుతున్నా పత్రిసార్ ఫోన్, ఇంట్లో ఉన్నారు. మా ఇల్లు పత్రిసార్ ఇల్లు దగ్గరే. సార్ అప్పుడు ఫోన్ చేసి ఎక్కడున్నా అంటే ఇప్పుడు వస్తున్నా సార్, జగ్గయ్యపేట ప్రోగ్రామ్ అయిపోయింది, ఇంటికి రా అన్నారు. ఇంటికి పోయి కూర్చున్నా, ఇడ్లీ ఇస్తే మేడం అక్కడ కూర్చొని మాట్లాడుతున్నాము. ఎక్కడ వెళ్ళావు అంటే ఇట్లా జగ్గయ్యపేటలో ప్రోగ్రామ్ అయింది కానీ ఒక ట్విస్టింగ్ జరిగింది సార్ అన్న. ఏమైంది అన్నారు. విజయవాడలో సేమ్ టైం సేమ్ డేట్ 6 hours నాన్ స్టాప్ స్పీచ్ జరిగింది సార్, అక్కడ ఓడిపోయిండో ఏమో, నేనైతే ఇక్కడ ఉన్నా సార్ అంటే. అంత బాగా నీ పేరుతో పాంప్లెట్లు స్క్రోలింగ్లు అన్నీ అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ ఎట్లా క్యాన్సిల్ చేయని ఇస్తా, అక్కడ పోయింది నేను అన్నాడు. దట్ ఈస్ పత్రి సార్. నా బాడీ తీసుకొని నువ్వు ఎట్లా పోయినావు సార్ అన్న. కృష్ణుడు పోలేడా 1600 800 గోపికలతో డ్యాన్స్ చేసినాడు, ఇది ఒక్కటే బాడీ కదనే అన్నాడు. క్లాస్కి వెళ్ళినావు బాగా చేసినావు కానీ నా ఇంటికి రాకు సార్, అట్లా మా మేడం పరిచయం అయిపోతుంది అన్నాడు. అసలు ఏమది, ఏం డైమెన్షన్, ఏం పర్సనాలిటీ అది. ఎన్నో అద్భుతాలు చూపించారు సార్, అట్లా ఎన్నో అద్భుతాలు చూసిన సార్తో. రాత్రి 1 గంటకు హైవే మీద భోజనానికి ఆపమన్నారు సార్. ఆపి మేము తినడానికి కూర్చుంటే ఆర్డర్ ఇచ్చే వరకు వాకింగ్ చేద్దామన్నారు సార్. సాయి కుమార్ రెడ్డి మా తమ్ముడు మెనూ చూసుకుంటూ ఆర్డర్ చెప్తున్నారు, నరేందర్ మన వాకింగ్ వెళ్దాం నాడు అన్నారు. సరే అని మేము నాగ్పూర్ వెళ్తున్నాం ఆ రోజు. అంత దూరం, చాలా దూరం వెళ్ళిపోయినాము. చీకటిగా ఉంది, హైవే రోడ్డు, తెల్ల మంచి హైట్తో తెల్ల ఆవులు, 3 ఆవులు. అటు ఇటు చూస్తున్న ఒక లైట్ లేదు, ఒక మనిషి లేడు, ఒక ఊరు లేదు. ఎంత బాగున్నాయి సార్ ఆవులు అని, అంత గ్లోతో ఉంది ఆ స్కిన్. అంటే దగ్గర పోయి టచ్ చేస్తున్నాము, ఎంత బాగున్నాయి చూడు అంటున్నారు సార్. దగ్గర పోయి 3 టచ్ చేసినాం. అప్పుడు ఫోన్ వచ్చింది, సాయి కుమార్ రెడ్డి పిలుస్తున్నాడు, రండి సార్ ఆర్డర్ ఇచ్చినా వచ్చింది అని. మళ్ళీ తిరిగి ఇటు వస్తేప్పుడు ఒక్కసారి చూద్దామని మళ్ళీ తిరిగి చూస్తే ఆవులు లేవు అక్కడ. ఏం సార్ ఇప్పుడే చూసినాం అక్కడ ఆవులు లేవు కదా సార్ అంటే, అవి ఆవులు కాదు ఊకో అన్నాడు. మరి ఏంటి సార్ అది, ఎవరు వాళ్ళు అంటే, దుర్గా, లక్ష్మి, పార్వతి, సరస్వతి 3 దేవతలు వచ్చారంటే. అబ్బా ఏం అదృష్టం సార్, 3 ఒకటేసారి దర్శనం ఇచ్చారా సార్ మనకంటే. కాదు, మన దర్శనం చేయడానికి వాళ్ళు వచ్చారా అంటున్నారు పత్రి సార్. అబ్బా అంత సీన్ ఉందా సార్ మనకంటే. మనలాగా ఏది ఆశించకుండా ఇంటి గడప ఎవరు దాడతారా. ఈ కలియుగంలో అవతార పురుషులు చేసిన పని మనం చేస్తున్నాము, మనలాగా పని ఎవరు చేయలేదు. అంత గొప్ప సొసైటీ మనది అన్నారు. ఎంత సింపుల్ లివింగ్, ఎంత హై థింకింగ్ అనేది, ఎంత ప్లానింగ్. అస్సలు ఒక్కొక్కడే మన బుద్ధికి కూడా అందలేదు అలాంటి ఐడియాస్ సార్ దగ్గర. అట్లా ఏం లేదు. ఫైనల్గా నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మన దగ్గర ఉన్న ఈ లేజినెస్ మనతో ఏమవుతుంది, మన చేతిలో ఏముంది, ఎట్లా ఏది అట్లా అవుతుంది, దాన్ని పక్కకు పెట్టేయండి. అప్నా హాత్ జగన్నాథ్, అప్నా హాత్ జగన్నాథ్. హాథోं की लकीरों पर कभी यकीन मत करना, हाथों की लकीरों पर कभी यकीन मत करना, तकदीर तो उनकी भी होती है जिनके हाथ नहीं होते हैं. ఈ రేఖల మీద డిపెండ్ అయి ఉండకండి. చేతులు లేనోడు కూడా గురుబలం ఉంటుంది జీవితంలో. ప్రతిదానికి డిపెండెంట్. ఎందుకు ఆ భయాలు?
నవగ్రహ దోషాలు, వాస్తు దోషాలు, జాతక దోషాలు పీడిస్తున్నాయంటే దానికి కారణం మనం వీక్గా ఉన్నాము. అది మెయిన్ ప్రాబ్లం. బయట రోడ్డు మీద చేయి చూపిస్తే 1000 బండ్లు ఆగిపోతాయి ట్రాఫిక్ పోలీసోడు. ఇంట్లో చూపిమండి ఒకసారి. ఇది నా దగ్గర రాదు, బయటనే అది అంటది. అట్లా మనిషి లోపల నుంచి ఆ భయాలతో ఏ గురు దగ్గర పోతే బాగవుతుందో, ఏ గుడికి పోతే బాగుంటుందో, ఏ తాయిది కట్టుకుంటే బాగుంటుందో అనుకున్నారు. విశ్వాన్ని నడిపించే మూల చైతన్య శక్తే మీ లోపల కూర్చున్నాడు ఆయన. యువర్ బాడీ ఈజ్ వాకింగ్ అండ్ టాకింగ్ టెంపుల్. శరీరం కనిపిస్తుంది కానీ లోపల ఉన్నాడు కనిపిస్తలేడు, అబ్స్ట్రాక్ట్ అది. అదే సోల్. ఆయన ఉన్నందుకే ఇంత కింద మీద పడి ఇక్కడ దాకా వచ్చారు మీరు. ఆ లోపల ఉన్నాడు వెళ్ళిపోతే 4 తీసుకుపోవాలి, ఆ బాడీని బ్యాండ్ కొట్టుకుంటూ తీసుకుపోవాలి. కరెక్టే కదా? ఆయన ఉన్నందుకే కళ్ళు చూస్తున్నాయి, ఆయన ఉన్నందుకే చెవులు వింటున్నాయి, ఆయన ఉన్నందుకే బుద్ధి పనిచేస్తుంది, ఆయన ఉన్నందుకే కాళ్ళు నడుస్తున్నాయి, గుండె నడుస్తుంది, లివర్ బాడీలో 72,000 నాడి మండలంలో ప్రవహించే రక్తం కూడా ఆయనే. లోపల కొట్టుకునే గుండె కూడా ఆయనే. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత, శాంతి రూపేణ సంస్థిత, స్మెల్ రూపేణ సంస్థిత, సౌండ్ రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమ. బాడీలో ఉన్న అణువులో దైవశక్తి దాగి ఉంది. మళ్ళీ ఎందుకు భయము, ఎందుకు డిప్రెషను, ఎందుకు ఈ బీపీలు రోగాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఆయన పట్టుకొని ఉన్నాడు కానీ మనం ఆయనకు పట్టుకునే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు. అందుకే కళ్ళు మూసుకొని లోపల నువ్వు వెళ్ళిపో అన్నాడు పత్రి సార్. నీతోనూ కలిసే విధానమే ధ్యానము. ఆ తేజం ఎందుకు లేదు మన దగ్గర? అర్జునుడి దగ్గర ఉన్న తేజం మన దగ్గర ఎందుకు లేదు? ఆంజనేయ స్వామి దగ్గర ఉన్న తేజం మన దగ్గర ఎందుకు లేదు అంటే ఆయనతో పక్కకు జరిగిపోయినాం మనం. మన జీవితం నుంచి మన డ్రైవరే దిగిపోయినాడు బండి నుంచి. అందుకే ఇట్లా అయిపోయినాయి జీవితాలు. అందుకే మన జాతకాలు, వాస్తు, నవగ్రహాలు అన్నీ మనకు పీడిస్తున్నాయి ఈరోజు. ఆ దోషాలు ఎందుకు పట్టుకుంటున్నాయి అంటే దానికి కారణం మనం చీకట్లో ఉన్నాము. చదువులు పెరిగి, డబ్బు పెరిగి, కొవ్వులు పెరిగి, ఈగోలు పెరిగి, మనిషి కోతికి ఫుల్ బాటిల్ దాపించి బాణమతి చేసి వదిలేస్తే ఎట్లా తయారు చేస్తుందో, ఎట్లా అవుతుందో కోతి, మనిషి అట్లా తయారైనాడు ఈరోజు. అలాంటి వాళ్ళను పట్టి మంచి యోగేశ్వర్లుగా తీర్చిదిద్దే సొసైటీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. అట్లా మన దగ్గర ఉన్న ఈ లేజితనం ఒక్కటి తీసేస్తే అది పెద్ద క్యాన్సర్. అది కొద్దిగా ట్యూన్ చేసుకోవాలి. వే ఆఫ్ లైఫ్, వే ఆఫ్ థింకింగ్ అండ్ వే ఆఫ్ వర్షిప్. జీవన విధానాన్ని మార్చుకోవాలి, ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి, ఆధ్యాత్మిక విధానాన్ని మార్చుకోవాలి. ఏం పని చేతకానో అన్ని పట్టి పెళ్లి చేసినారంట. ఇట్లన్నా మారుతాడేమో అనుకొని వాడు కొత్త పెళ్ళి అయినోడు అత్తగారింటికి పోతే 1 రోజు 2 రోజులు బాగా అనిపిస్తుంది అత్త మామకు కూడా. 3 రోజులు 4 రోజులు వారం అయిపోయింది, నెల అవుతుంది, వీడు జరగడు అని పనే లేదు. టెన్షన్ పడుతుంటారు వీళ్ళు. ఇక ఏమై పొమ్మందామంటే అల్లుడు చెప్పకుండా వాడు వెళ్ళాడు. ఏం చేయాలి కానీ మెల్లిగా బాత్రూంలో ఒక నోటీస్ బోర్డు రాసి పెడతాడు. ఈ ఇంటికి వచ్చినోడు ఎవడైనా కానీ 3 రాత్రుల కంటే ఎక్కువ ఉండొద్దు అని రాస్తే ఇంకా 3 రాత్రులు అయిపోయినాయి. ఏం అల్లుడు గారు స్నానం చేస్తున్నారా అని అడిగితే చేస్తున్నా మామ, చాలా బాగుంది, ఎంత బాగా చూసుకుంటున్నారా అంటే బోర్డు అర్థం కాలేదా అంటాడు. బాగా అర్థమైంది, నీ ఇంటికి వచ్చినోడు ఎవడైనా కానీ 3 రాత్రుల కంటే ఎక్కువ ఉండొద్దు అని రాసినావు అంటే 30 రాత్రులు అయిపోయినాయి కదా అంటాడు. ఆ రాత్రుల అర్థం అసలు నీకు తెలియదు మామ, నేను చెప్తా అంటాడు. సంక్రాంతి, శివరాత్రి, నవరాత్రి, ఆ రాత్రులు అన్నీ కంప్లీట్ అయ్యేదాకా నేను ఎట్లా జరుగుతాను ఇంట్లోంచి అంటాడు. అట్లా మనిషి మనకు మనమే మోసం చేసుకుంటున్నాం, మనకు మనమే దిగజారుకుంటున్నాము. ఎవ్వరు భయపడే అవసరం లేదు. బయటికి రండి, పత్రిసారి గురించి నడవండి, పత్రిసారి గురించి మాట్లాడండి, ధ్యానం గురించి చెప్పండి, ధ్యానం గురించి ఖర్చు పెట్టండి. ఆ ధ్యానం గురించి, పత్రిసారి గురించి నడిచిన కాళ్ళే చరణాలుగా అయిపోతాయి. మన మాట మంత్రంగా మారిపోతుంది, మన మాట వాణిలుగా అయిపోతాయి. ఇలా ఉన్న చెయ్యి ఇలా అయిపోతుంది. ఆశీర్వాదం ఇచ్చే హక్కు మనకు వస్తుంది. ఎంత గొప్పగా తయారు చేస్తున్న ఈ సొసైటీకి, పత్రిసారికి, మీ అందరికీ అవకాశం ఇచ్చిన పేరు అందరు మాస్టర్స్కి, ఇక్కడ ఆర్గనైజ్ చేసిన ఈ టీం అందరికీ, స్వాములకు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.